మ్రోగుతుంది. మురళీ రవము హెచ్చె మేలుకో మానవాలభించు భగవాన్ నీ ద్వారముదరి ఆమతీస్తూ. మురళీరవళీ మ్రోగుతుంది. మురళీరవళీ మ్రోగుతుంది. అదృశ్యని దివ్య చక్షువుతో చూడు, వాని అస్తిత్వము తెలుస్తుంది నీకు. అదృశ్యని దివ్య చక్షువుతో చూడు, వాని అస్తిత్వము తెలుస్తుంది నీకు. కలువు మా వాణిని బ్రహ్మ కనువునా, మానసోత్సాహము పొంగి ఈ వేళ. ఆపు కాల వేగాన్ని మేల్కొలుపు వివేకాన్ని సర్వానికి మూలమాతడే. మురళీరవళీ మ్రోగుతుంది. మురళీరవళీ మ్రోగుతుంది. ఎప్పుడు ధమనులలో ప్రవహించును అప్పుడే నడచు నీ శ్వాస. ఎప్పుడు ధమనులలో ప్రవహించును అప్పుడే నడచు నీ శ్వాస. పొందితివి సర్వము నీవు, ఇప్పుడేమి కోరెదవు శివుని నీవు. ప్రభాత ఘోర చీకటే శుభోదయముగా జీవనాధారము. మురళీరవళీ మ్రోగుతుంది. 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 ఓం శాంతి. 18/11/2020. మధురమైన పిల్లలు, ఇప్పుడు మీరు సత్యమైన తండ్రి ద్వారా సత్యమైన దేవతలుగా అవుతున్నారు. అందువలన సత్యుగంలో సత్సంగం చేసే అవసరం లేదు. ఈరోజు బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, మీరు సత్యమైన తండ్రి ద్వారా సత్యమైన దేవతలుగా అవుతున్నారు. మనం దేవతలుగా ఉండేటటువంటి ఆ ప్రపంచం పేరే సత్యయుగము అని చెప్తారు. కాబట్టి సత్యయుగంలో సత్సంగం చేసే అవసరం లేదు అని బాబా చెప్తున్నారు. ఎందుకంటే అక్కడ ఉండేదే సత్యంగా ఉంటాం కాబట్టి. ప్రశ్న: సత్యయుగంలో దేవతలు ఏ వికర్మలు చేయరు ఎందుకని? బాబా ప్రశ్న అడుగుతున్నారు. సత్యయుగంలో దేవతలు ఏ వికర్మలు చేయరు ఎందుకు? సమాధానం: ఎందుకంటే
వారికి సత్యమైన తండ్రి నుండి వరదానం లభించింది. ఎప్పుడైతే రావణుని శాపం తగలడం మొదలవుతుందో అప్పుడు వికర్మలు జరుగుతాయి. సత్య త్రేతాయుగాల్లో ఉండేది సద్గతే. ఆ సమయంలో దుర్గతి అన్న మాటే ఉండదు. వికర్మలు జరిగేందుకు అక్కడ వికారాలే ఉండవు. ద్వాపర కలియుగాల్లో అందరికీ దుర్గతి కలుగుతుంది. అందువల్ల వికర్మలు జరుగుతూ ఉంటాయి. ఇవి కూడా అర్థం చేసుకోవాల్సిన విషయాలు. బాబా చెప్తున్నారు, సత్యుగంలో దేవతలకి సత్యమైన తండ్రి నుంచి వరదానం లభించింది. అందుకని అక్కడ సత్యుగంలో దేవతలు వికర్మలు చేయరు. ఎప్పుడైతే ద్వాపరయుగం వచ్చి రావణుని శాపం తగులుతుందో దేవతలు మానవులైపోతారో అప్పుడు వికర్మలు చేయడం ప్రారంభిస్తారు. సత్య త్రేతాయుగాల్లో ఉన్నదే సద్గతి. ఆ ప్రపంచమే సత్యయుగం. ఆ సమయంలో దుర్గతి అనే మాటే లేదు. బాబా అంటున్నారు, అక్కడ వికారాలే లేవు. వికారాలకు వశమే చేసేది వికర్మ. మరి వికారాలే లేనప్పుడు వికర్మలు ఎందుకు జరుగుతాయి? ద్వాపర కలియుగాల్లో అందరూ దుర్గతిలో ఉన్నారు, వికారాలకు వశమైపోయారు. అందువల్ల వికర్మలు జరుగుతూ ఉంటాయి. ఇవి కూడా అర్థం చేసుకోవాల్సిన విషయాలు. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు తండ్రి కూర్చుని అర్థం చేస్తున్నారు. వీరు సుప్రీం తండ్రే కాక సుప్రీం టీచర్, సుప్రీం సద్గురువు కూడా అయ్యారు. ఈ విధంగా తండ్రిని మహిమ తెలుపటం వల్ల ఆటోమేటిక్గా ఈ విషయాలు రుజువు అవుతాయి. శ్రీకృష్ణుడు ఎవరికి తండ్రి కాజాలడు. కృష్ణుడు చిన్న బాలుడు. మధురాతి మధురమైన పిల్లలైన మనకి బాబా వచ్చి ప్రతి ఒక్క విషయాన్ని వివరంగా అర్థం చేస్తున్నారు. మనం ప్రతిరోజు ఏ భగవంతుని పిలుస్తున్నామో ఆ భగవంతుడు మనకి సుప్రీం తండ్రి, సుప్రీం టీచర్, సుప్రీం సద్గురువు కూడా అయ్యారు. ఇలా మనం పరమాత్మ యొక్క మహిమని చక్కగా అర్థం చేయించినట్లయితే ఆటోమేటిక్గా ఈ విషయాలన్నీ రుజువైపోతాయి. ఏ విషయాలు అంటే కృష్ణుడు భగవంతుడు కాదు, కృష్ణుడు ఒక రాజకుమారుడు. భగవంతుడు పరమాత్మ, పరంపిత పరమాత్మ భగవంతుడు. ఈ విషయాలన్నీ రుజువు అవుతాయి పరమాత్మ మహిమను మనం వివరంగా తెలియచేసినట్లయితే. కృష్ణుడు ఎవరికి తండ్రి కాజాలడు. కృష్ణుడు చిన్న బాలుడు. బాబా అంటున్నారు, కృష్ణుడు సత్యయుగంలో మొట్టమొదట జన్మ తీసుకునేటటువంటి రాకుమారుడు, ఒక చిన్న బాలుడు. సత్యయుగంలోని ప్రప్రథమ రాకుమారుడు. అతడు టీచర్ కూడా కాదు. పరమాత్మ అయితే మనకి తల్లి, తండ్రి, టీచరు, గురువు అన్ని సంబంధాలు. అదే శ్రీకృష్ణుడు ఒక చిన్న రాకుమారుడు మాత్రమే. అతడు ఎవరికి టీచర్ కాదు. స్వయం అతడే ఒక టీచర్ వద్ద కూర్చుని చదువుకుంటాడు. మరి ఆ కృష్ణుడు కూడా ఒక టీచర్ దగ్గర చదువుకున్నారు, గురువు గారి దగ్గర. అక్కడ గురువే ఉండడు. ఎందుకంటే అక్కడ అందరూ సద్గతిలో ఉంటారు. గురువు అంటే సద్గతి మార్గాన్ని చూపించేవారు అని అర్థం. మరి సత్యయుగంలో మనం ఉన్నదే సద్గతిలో కాబట్టి అక్కడ గురువు ఉండరు అని బాబా చెప్తున్నారు. అర్ధకల్పం సద్గతి, అర్ధకల్పం దుర్గతి ఉంటుంది. అక్కడ సద్గతి ఉంటుంది. సత్య త్రేతాయుగాలు 2 యుగాల్లో ఆత్మ సద్గతిలో ఉంటుంది. ద్వాపర కలియుగాల్లో దుర్గతిలో ఉంటుంది. సత్యయుగంలో సద్గతి ఉంటుంది కాబట్టి అక్కడ జ్ఞానం అవసరమే ఉండదు. జ్ఞానం అనే పదము కూడా ఉండదు. ఎందుకనగా జ్ఞానం వలన 21 జన్మలకు సద్గతి లభిస్తుంది. తర్వాత మళ్ళీ ద్వాపర యుగం నుండి కలియుగాంతం వరకు దుర్గతి ఉంటుంది. అలాంటప్పుడు కృష్ణుడు ద్వాపర యుగంలో ఎలా వస్తాడు? ఇది కూడా ఎవరికీ తోచదు. బాబా అంటున్నారు, జ్ఞానం వలన 21 జన్మల వరకు ఆత్మకు సద్గతి కలుగుతుంది. ఆ 21 జన్మలు పూర్తయ్యేసరికి ద్వాపరయుగం వస్తుంది. ద్వాపరయుగం మొదలు కలియుగం చివరి వరకు ఆత్మ దుర్గతిలోనే ఉంటుంది. మరి శ్రీకృష్ణుడు పరమాత్మ ద్వారా చదువుకున్నటువంటి
పరమాత్మ ద్వారా చదువుకున్నటువంటి గొప్ప విశేషాత్మ. మరి అలాంటప్పుడు అతను ద్వాపరయుగంలో ఎలా వస్తాడు? ఇది కూడా ఎవరికి ఆలోచన కూడా వచ్చేది కాదు. బాబా అంటున్నారు, ఒక్కొక్క మాటలో చాలా నిగూఢమైన రహస్యం ఇమిడి ఉంది, అది అర్థం చేయించడం చాలా అవసరము. వారు సుప్రీం తండ్రి, సుప్రీం టీచరు, సుప్రీం గురువు. ఇంగ్లీష్లో పరంను సుప్రీం అని అంటారు. ఇంగ్లీష్లో కొన్ని పదాలు చాలా బాగుంటాయి. ఉదాహరణకు డ్రామా అనే పదాన్ని తీసుకోండి. డ్రామాను నాటకం అని అనరు. నాటకంలో మార్పులు చేర్పులు ఉంటాయి. ఈ సృష్టి చక్రం తిరుగుతూ ఉంటుందని కూడా అంటారు. కానీ అది ఎలా తిరుగుతుంది? ఉన్నది ఉన్నట్లు తిరుగుతుందా లేక మారుతుందా అనేది ఎవ్వరికీ తెలియదు. బాబా అంటున్నారు, ఈ సృష్టి చక్రం తిరుగుతూ ఉంటుందని అయితే అంటారు. అది ఎలా తిరుగుతుంది? ఒకసారి ప్రారంభమై పూర్తి అవడానికి ఎంత సమయం పడుతుంది? ఉన్నదున్నట్లుగా తిరుగుతుందా? మార్పులు చేర్పులు ఏమైనా ఉంటాయా? ఎవరికీ తెలీదు. తయారవుతూ ఉందని కూడా అంటారు. ఇది అచ్చంగా ఒక ఆట లాంటిదే. మళ్ళీ చక్రం వలె తిరుగుతూ ఉంటుంది. ఈ చక్రంలో మనుషులే తిరగాల్సి ఉంటుంది. అయితే ఈ చక్రం ఆయువు ఎంత? ఇది ఎలా పునరావృతం అవుతుంది? ఒకసారి తిరిగేందుకు ఎంత సమయం పడుతుంది? ఇది ఎవరికీ తెలీదు. ఇస్లాం మతము, బౌద్ధ మతము మొదలైనవన్నీ వంశాలు. డ్రామాలో వీటన్నిటికీ పాత్ర ఉంది. బ్రాహ్మణులైన మీకు వంశం ఉంటుంది. ఇది బ్రాహ్మణ కులము, సర్వోత్తమ బ్రాహ్మణ కులం అని పిలువబడుతుంది. దేవీ దేవతలది కూడా కులమే. దీనిని అర్థం చేయించడం చాలా సహజం. సూక్ష్మతరంలో ఫరిస్తాలు ఉంటారు. అక్కడ వారికి ఎముకలు మాంసము ఉండవు. దేవతలకు ఎముకలు మాంసము ఉంటాయి కదా. బాబా అన్నారు, సూక్ష్మతరంలో దేవదూతలు ఉంటారు. వారికి రక్త మాంసాలతో ఉన్నటువంటి స్థూల శరీరం ఉండదు. అదే సత్యయుగంలో దేవతలకి ఈ రక్త మాంసాల శరీరం ఉంటుంది. విష్ణువే బ్రహ్మ, బ్రహ్మయే విష్ణువు. విష్ణువు నాభి కమలం నుండి బ్రహ్మను ఎందుకు చూపించారు? సూక్ష్మతరంలో ఇలాంటి విషయాలు ఉండవు. నగలు మొదలైనవి కూడా ఉండవు. అందుకే బ్రహ్మను శ్వేత వస్త్రాలు ధరించినట్లు చూపిస్తారు. బ్రహ్మ సాధారణ మానవుడు. అనేక జన్మల అంతములో పేదవాడిగా అయ్యాడు కదా. ఈ సమయంలో ఉండేవే ఖద్దరు వస్త్రాలు. పాపం వారికి సూక్ష్మ శరీరం అంటే ఏమిటో తెలియదు. మీకు తండ్రి అర్థం చేయిస్తున్నారు, అక్కడ ఉండేదే ఫరిస్తాలు. వారికి మాంసము ఎముకలు ఉండవు. సూక్ష్మతరంలో అయితే ఈ అలంకారాలు మొదలైనవి ఉండవు, కానీ చిత్రాలలో చూపిస్తారు. కావున బాబా వాటినే సాక్షాత్కారం చేయించి తర్వాత అర్థం వివరిస్తారు. బాబా చెప్తున్నారు, బ్రహ్మయే విష్ణువుగా అవుతారు, విష్ణువే బ్రహ్మ అవుతారు. సూక్ష్మతరంలో ఇలాంటి విషయాలు ఉండవు. స్థూల శరీరం కూడా ఉండదు. ఈ స్థూల శరీరానికి నగలు మొదలైన అలంకరణ కూడా ఉండదు. బ్రహ్మను చూడండి, శ్వేత వస్త్రాలు ధరించినట్లు చూపించారు. అయితే ఆ బ్రహ్మ ఇప్పుడు సాధారణ మానవుడు. ఈ బ్రహ్మ సత్యయుగంలో ప్రప్రథమ జన్మ తీసుకునేటటువంటి శ్రీకృష్ణుని ఆత్మ. ఈ జన్మ మరణాల్లో తిరిగి ఈ రోజున సాధారణ మానవుడైపోయి అనేక జన్మల అంతంలో పేదవాడిగా ఉన్నారు. ఆ సమయంలో పరమాత్మ ప్రవేశించి మళ్ళా శ్రీకృష్ణుడిగా కావడానికి రాజయోగాన్ని నేర్పిస్తున్నారు. బాబా అంటున్నారు, ప్రపంచంలో వాళ్ళకి పాపం సూక్ష్మ శరీరం అంటే ఏంటో తెలీదు. అందుకని నేను అర్థం చేయిస్తున్నాను. సూక్ష్మతరంలో ఉండేది సూక్ష్మ దేవతలు, ఫరిస్తాలు. బాబా మనకి అన్ని విషయాలు సాక్షాత్కారం చేయించి తర్వాత అర్థాన్ని వివరిస్తున్నారు. హనుమంతుని సాక్షాత్కారం చేయిస్తారు కదా, కానీ హనుమంతుని వల్ల ఏ మనిషి ఉండడు. భక్తి మార్గంలో అనేక విధాలైన చిత్రాలను తయారు చేశారు. ఎవరికి ఎవరిపై విశ్వాసం ఉంటుందో
వారికి ఇటువంటి విషయాలు చెప్తే కోపపడతారు. బాబా అంటున్నారు భక్తి మార్గంలో చూడండి, ఆ దేవతా చిత్రాలని హనుమంతుడు, గణేశుడు ఇలాంటి చిత్రాలని తయారు చేశారు. కానీ హనుమంతుని వలె ఏ దేవత ఉండరు, మనిషి ఉండరు. భక్తిలో అనేక చిత్రాలు తయారు చేశారు. దేవతలు మొదలైన వారిని ఎంతో పూజించి నీటిలో ముంచేస్తారు. ఇదంతా భక్తి మార్గము. భక్తి మార్గపు ఊబిలో గొంతు వరకు మునిగిపోయి ఉన్నారు. మరి వారిని ఎలా బయటికి తీయగలరు? బాబా చెప్తున్నారు దేవతలు మొదలైన వారిని చూడండి, ఎంతో చక్కగా పూజ చేస్తారు, ఎంతో ఆడంబరంగా. ఇప్పుడు దేవీ నవరాత్రులు, గణపతి నవరాత్రులు అలాంటప్పుడు చూడండి, ఆ 9 రోజులు ఎంతో చక్కగా భక్తి శ్రద్ధలతో పూజ చేస్తారు, తినిపిస్తారు, త్రాగిస్తారు, అన్నీ చేస్తారు. మరలా నీటిలో ముంచేస్తారు. మానవులు భక్తిలో ఎంతగా మునిగిపోయారంటే గొంతు వరకు మునిగిపోయి ఉన్నారు. మరి వారిని ఎలా బయటికి తీయగలరు? వెలికి తీయడం చాలా కష్టమైపోతుంది. కొంతమంది ఇతరులను వెలికి తీసేందుకు నిమిత్తలే స్వయం వారే మునిగిపోతారు. స్వయం వారే గొంతు వరకు ఊబిలో చిక్కుకుంటారు, అనగా కామ వికారంలో కింద పడిపోతారు. ఇది అన్నింటికంటే పెద్ద ఊబి అని బాబా చెప్తున్నారు. ఈ కామ వికారానికి వశమైపోవడం పెద్ద ఊబి లాంటిది. సత్యయుగంలో ఈ విషయాలు ఉండవు. ఇప్పుడు మీరు సత్యమైన తండ్రి ద్వారా సత్యమైన దేవతలుగా అవుతున్నారు. అక్కడ సత్సంగాలు ఉండవు. బాబా అంటున్నారు సంగమ యుగంలో సత్యమైన తండ్రి నుంచి చదువుకుని భవిష్యత్తులో సత్యమైన దేవతలుగా అవుతున్నారు. కాబట్టి సత్యయుగంలో సత్సంగాలు ఉండవు. ఇచ్చట భక్తి మార్గంలో సత్సంగం చేస్తూ ఉంటారు. అందరూ ఈశ్వరుని రూపాలే అని భావిస్తారు, కొంచెం కూడా అర్థం చేసుకోరు. బాబా అంటున్నారు ఇక్కడ భక్తి మార్గంలో చూడండి, సత్సంగం చేస్తూ ఉంటారు, సత్సంగం అంటూ ఉంటారు. 10 మంది కూర్చుని ఏమైనా భక్తి విషయాలు చర్చించుకుంటే అదే సత్సంగం అనుకుంటారు. అందరూ ఈశ్వరుని రూపాలే అంటారు, కొంచెం కూడా అర్థం చేసుకోరు. కలియుగంలో ఉన్నవారందరూ పాపాత్మలే, సత్యయుగంలో పుణ్యాత్మలే ఉంటారని తండ్రి అర్థం చేస్తున్నారు. రాత్రికి పగలికి ఉన్నంత తేడా ఉంటుంది. మీరిప్పుడు సంగమయుగంలో ఉన్నారు. కలియుగము సత్యయుగము రెండింటి గురించి మీకు తెలుసు. ముఖ్యమైనది ఈ తీరం నుండి ఆ తీరానికి వెళ్ళడం. విషయ సాగరాల గురించిన మహిమ కూడా ఉంది, కానీ వాటి అర్థం ఎవరికీ తెలియదని తండ్రి కూర్చుని తెలియచేస్తున్నారు. ఇప్పుడు తండ్రి కూర్చుని కర్మ, అకర్మ, వికర్మల రహస్యాన్ని అర్థం చేస్తున్నారు. కర్మలను మనుషులు చేస్తూనే ఉంటారు. వాటిలో కొన్ని కర్మలు అకర్మలుగా, కొన్ని కర్మలు వికర్మలుగా ఉంటాయి. రావణ రాజ్యంలో చేసే కర్మలన్నీ వికర్మలుగానే అయిపోతాయి. బాబా అంటున్నారు ఈ రావణ రాజ్యంలో ద్వాపర కలియుగాల్లో చేసే కర్మలన్నీ కూడా వికర్మలు అవుతాయి. ఎందుకంటే వికారాల కోసమే కర్మ చేస్తున్నాం. సత్యత్రేతయుగాల్లో వికారాలే ఉండవు. అది రామరాజ్యం కాబట్టి అక్కడ వికర్మలు జరగవు. తండ్రి నుండి వరదానం పొంది ఉన్నారు. రావణుడు శాపం ఇస్తాడు. ఇది సుఖదుఖాల ఆట కదా. దుఃఖంలో అందరూ తండ్రిని స్మృతి చేస్తారు, సుఖంలో ఎవ్వరూ స్మృతి చేయరు. అక్కడ వికారాలు ఉండవు. అంటుకడుతున్నారని పిల్లలకు తండ్రి అర్థం చేయించారు. అంటుకట్టే విధానం కూడా ఇప్పటిదే, ఈ సంగమయుగానిదే. అంటుకట్టడం తండ్రే ప్రారంభించారు. ఇంతకుముందు బ్రిటిష్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎప్పుడూ వృక్షాలకు అంటుకట్టారని వార్తాపత్రికల్లో ఎప్పుడూ వచ్చేది కాదు. ఇప్పుడు తండ్రి కూర్చుని దేవతా ధర్మపు అంటుకట్టడం ప్రారంభించారు. ఇతరులు ఎవ్వరూ ఈ అంటుకట్టలేరు. చాలా ధర్మాలు ఉన్నాయి. దేవీ దేవతా ధర్మం ప్రాయలోపం అయిపోయింది. ధర్మభ్రష్టము కర్మభ్రష్టమైనందున వేరే ఉల్టా సుల్టాగా ఉంచారని తెలుపుచున్నారు. దేవీ దేవతా ధర్మానికి చెందిన వారు ఇప్పుడు మళ్ళీ అదే దేవీ దేవతా ధర్మంలో రావాలి. ప్రతి ఒక్కరూ ఎవరి ధర్మంలోకి వారు వెళ్ళాలి. క్రైస్తవ ధర్మం నుండి దేవీ దేవతా ధర్మంలోకి రాలేరు.
ముక్తులుగా అవ్వలేరు. కానీ దేవతా ధర్మం నుండి క్రిస్టియన్ ధర్మంలోకి ఎవరైనా మార్పు చెందిన వారిగా ఉంటే వారు మళ్ళీ దేవతా ధర్మంలోకి వచ్చేస్తారు. शांति की शक्ति से शांति जग में लानी है। शांत मन हो तन हो शीतल, शांत मन हो तन हो शीतल, ऐसी दुनिया बनानी है। शांति की शक्ति से शांति जग में लानी है। शांति की शक्ति से బాబా చెప్తున్నారు ఇప్పుడు, ఎవరు ఏ ధర్మం వారో ఆ ధర్మంలోకి వచ్చి జన్మ తీసుకుంటారు. ప్రతి ఒక్కరూ వారి వారి ధర్మాల్లోకి వెళ్ళే తీరాలి. ఎవరైనా మన దేవతా ధర్మం చెందిన వారై ఉండి క్రిస్టియన్ ధర్మంలో కన్వర్ట్ అయితే వాళ్ళు వచ్చేస్తారు. అంతేగాని క్రిస్టియన్ ధర్మంలో ఉన్నవాళ్ళు రారు. దేవతా ధర్మం వారై ఉండి క్రిస్టియన్ ధర్మంలోకి మార్పు చెందిన వారైతే వస్తారు. వారికి జ్ఞానయోగాలు చాలా బాగా నచ్చుతాయి. మన ధర్మానికి సంబంధించిన వారికైతే మన జ్ఞానయోగాల విషయాలు బాగా నచ్చుతాయి. దీనివల్ల వారు మన ధర్మానికి చెందిన వారని సిద్ధమవుతుంది. దీనిని అర్థం చేసుకునేందుకు, ఇతరులకు అర్థం చేయించేందుకు చాలా విశాల బుద్ధి ఉండాలి, ధారణ చేయాలి. కేవలం పుస్తకం చదివి వినిపించరాదు. బాబా అంటున్నారు, మీరు ఈ జ్ఞానాన్ని బాగా అర్థం చేసుకుని విన్న దానిని విచార సాగర మదనం చేసి ఇతరులకు అర్థం చేయించడానికి చాలా విశాల బుద్ధి ఉండాలి. జ్ఞానం బాగా ధారణ చేయాలి. విన్న దానిని బాగా మనన చింతన చేయాలి. కేవలం పుస్తకం చదివి వినిపించడం కాదు. ఉదాహరణకి గీతను వినిపించినప్పుడు మనుషులు కూర్చుని వింటారు. కొంతమంది గీతా శ్లోకాలు కంఠస్థం చేస్తారు. కానీ ఎవరికి తోచినట్లుగా వారు అర్థాలు తీస్తూ ఉంటారు. శ్లోకాలన్నీ సంస్కృతంలో ఉన్నాయి. ఇక్కడ సముద్రంనంతా ఇంకుగా మార్చి పూర్తి అడవినంతా కలములుగా తయారు చేసి వ్రాసిన జ్ఞానానికి అంతం ఉండదని మహిమ ఉంది. గీత అయితే చాలా చిన్నది, 18 అధ్యాయాలు ఉన్నాయి. చిన్న గీతను తయారు చేసుకుని మెడలో కూడా ధరిస్తారు. అందులో అక్షరాలు చాలా చిన్నవిగా ఉంటాయి. మెడలో ధరించే అలవాటు కూడా అవుతుంది. చాలా చిన్న లాకెట్గా తయారు చేస్తారు. వాస్తవానికి 1 సెకండ్ విషయమే. బాబా అంటున్నారు, ఈ జ్ఞానం మొత్తాన్ని ఏదైనా ఒక పుస్తకంగా రాయాలి అంటే దానికి అంతం ఉండదని చెప్తారు. అదే గీత చూడండి, చాలా చిన్నది. ఆ 18 అధ్యాయాల గీతని ఎంత చిన్నగా చేస్తారంటే దాన్ని ఒక చిన్న లాకెట్గా చేసుకుని కూడా మెడలో ధరిస్తారు. వాస్తవానికి జ్ఞానం 1 సెకండ్ విషయమే. తండ్రికి చెందిన వారిగా అయ్యారంటే విశ్వమంతటికి యజమానులుగా అయినట్లే. బాబా నేను ఒక్కరోజు బిడ్డనే అని కూడా వ్రాస్తారు. ఒక్కరోజులో నిశ్చయమైన వెంటనే జాబు వ్రాస్తారు. పుత్రునిగా అవుతూనే విశ్వానికి యజమానిగా అవుతాడు. ఇది కూడా కొంతమంది బుద్ధిలో కష్టం మీద కూర్చుంటుంది. బాబాకి కొంతమంది పిల్లలు లెటర్ రాస్తూ ఉంటారు, బాబా నేను ఒకరోజు బిడ్డను అనేసి. నేను ఒకరోజు బిడ్డని, లేకపోతే 10 రోజుల బిడ్డని అని రాస్తారు. బాబా అంటున్నారు, ఒక్క రోజులోనే నిశ్చయమైందనుకోండి బాబాకి లెటర్ రాస్తారు. బాబాకి సంతానంగా అవుతూనే విశ్వానికి యజమానిగా అయినట్లే. అయితే ఈ విషయం కూడా కొంతమందికి కష్టంగా అర్థమవుతుంది. మీరు విశ్వానికి అధిపతులుగా అవుతారు కదా, అక్కడ ఇతర ఏ ఖండము ఉండదు. నామరూపాలన్నీ మాయమైపోతాయి. పలానా ఖండం ఉండేదని ఎవరికీ తెలియని కూడా తెలియదు. ఒకవేళ ఉంటే దాని చరిత్ర భూగోళాలు కూడా ఉండాలి కదా, అక్కడ ఇది ఉండనే ఉండదు.
అందువల్లనే మీరు విశ్వానికంతా మాలికులుగా అవుతారని అంటున్నారు. బాబా చెప్తున్నారు, నేను మీ తండ్రినే కాక జ్ఞాన సాగరుడిని కూడా. ఇది చాలా ఉన్నతమైన జ్ఞానము. దీని ద్వారా మనం విశ్వానికి అధిపతులుగా అవుతాము. మన తండ్రి సుప్రీం తండ్రి, సత్యమైన తండ్రి, సత్యమైన టీచరు. వారు సత్యమునే వినిపిస్తారు, అనంతమైన శిక్షణ ఇస్తారు. అనంతమైన గురువు అందరికీ సద్గతి ఇస్తారు. ఒకరి మహిమ ఇంకొకరికి ఉండదు. వారు సమానంగా తయారు చేసినప్పుడే సమానంగా ఉంటుంది. బాబా చెప్తున్నారు, ఎవరి మహిమ వారిదే. ఎవరైతే ఇతరులను తన సమానంగా చేస్తారో అప్పుడు సమానంగా మహిమ ఉంటుంది. కావున మీరు కూడా పతితులుగా అయ్యారు. సత్యమైన పేరును వ్రాస్తారు. పతిత పావనులైన గంగలు ఈ మాతలే. శివశక్తి అనండి, లేక శివవంశీలు అనండి. మీరు శివవంశీ బ్రహ్మకుమారి కుమారులు. అందరూ శివవంశీలే. కానీ బ్రహ్మ ద్వారా రచిస్తారు కనుక సంగమయుగంలోనే బ్రహ్మకుమారి కుమారులుగా అవుతారు. బాబా బ్రహ్మ ద్వారా దత్తత తీసుకుంటారు. మొట్టమొదటి బీకేలుగా అవుతారు. ఎవరైనా అభ్యంతరం చెప్తే వీరు ప్రజాపిత, వీరిలో తండ్రి ప్రవేశిస్తారని చెప్పండి. అనేక జన్మల అంత్యంలో నేను ప్రవేశిస్తానని తండ్రి చెప్తున్నారని చెప్పండి. విష్ణు నాభి నుండి బ్రహ్మ వెలువడినట్లుగా చూపిస్తారు. అయితే ఆ విష్ణువు ఎవరి నాభి నుండి వచ్చారు? అందులో బాణపు గుర్తు వేసి ఒకరి నుండి ఒకరు వస్తారని చూపించవచ్చు. బ్రహ్మనే విష్ణువు, విష్ణువే బ్రహ్మ. అతడు ఇతడి నుండి జన్మించాడు. బ్రహ్మకు అతని నుండి జన్మించాడు. ఇతనికి 1 సెకండు, విష్ణువుకి 5000 సంవత్సరాలు పడుతుంది. ఇవి ఆశ్చర్యం కలిగించే విషయాలు కదా. బాబా చెప్తున్నారు, ఈ సంగమయుగి బ్రహ్మయే భవిష్యత్తులో విష్ణువుగా అవుతారు. విష్ణువు అనేక జన్మలు తీసుకుని బ్రహ్మగా అవుతారు. బ్రహ్మ విష్ణువుగా కావడానికి 1 సెకండ్ పడుతుంది. విష్ణువు బ్రహ్మగా కావడానికి 5000 సంవత్సరాలు పడుతుంది. ఇవన్నీ ఆశ్చర్యం కలిగించే విషయాలు. మీరు కూర్చుని అర్థం చేయించండి. తండ్రి అంటున్నారు, లక్ష్మీనారాయణలు 84 జన్మలు తీసుకుంటారు. మళ్ళీ వారి అనేక జన్మల అంతంలో నేను ప్రవేశించేలా తయారు చేస్తాను. ఇవి అర్థం చేసుకోవాల్సిన విషయాలు కదా అంటున్నారు బాబా. లక్ష్మీనారాయణలు మొట్టమొదటి నుంచి కల్పంలో 84 జన్మలు తీసుకుంటారు. ఆ 84 జన్మలో చివరి జన్మలో నారాయణ ఆత్మలో, నారాయణ శరీరంలో పరమాత్మ ప్రవేశిస్తారు. ఇవన్నీ అర్థం చేసుకోవాల్సిన విషయాలు. మీరు వచ్చి కూర్చుంటే వీరిని బ్రహ్మ అని ఎందుకు అంటారో అర్థం చేయిస్తాము. పూర్తి ప్రపంచం అంతటికి చూపించేందుకు ఈ చిత్రాలను తయారు చేశారు. మనం తెలియచేస్తాము. అర్థం చేసుకుని వారే అర్థం చేసుకోగలరు. అర్థం చేసుకోని వారు మన కులానికి చెందినవారు కారని, ఒకవేళ వారు అక్కడికి వచ్చిన వారు ప్రజల్లోకి వస్తారని భావించాలి. మనకు వారిని చూస్తే అయ్యో పాపమని జాలి వేస్తుంది. పేదవారిని పాపం పేదవారు అని అంటారు కదా. పాయింట్లన్నీ పిల్లలు ధారణ చేయాలి. టాపిక్లపై ఉపన్యసించవలసి వస్తుంది. ఈ టాపిక్లు ఏమైనా తక్కువ? బాబా అంటున్నారు, మీ బుద్ధిలో అన్ని విషయాల గురించి ధారణ జరగాలి. బాబా చెప్పే అన్ని పాయింట్లు ధారణ చేయాలి. ఒక్కొక్కసారి ఒక్కొక్క విషయంపై ఉపన్యసించవలసి వస్తుంది. ఈ టాపిక్లేమి తక్కువైన విషయాలు కాదు కదా. ప్రజాపిత బ్రహ్మ మరియు సరస్వతి ఇద్దరికీ కలిపి 4 భుజాలు చూపిస్తారు. కావున 2 భుజాలు బ్రహ్మపుత్రికివి, అంతేగాని పత్నివి కాదు. వాస్తవానికి యుగల రూపం విష్ణువే. సరస్వతి బ్రహ్మకు కుమార్తె. శంకరునికి యుగం లేదు, అందుకే శంకర్ని శివశంకరుడు అని అంటారు. అయితే శంకరుడు ఏం చేస్తాడు? బాబా చెప్తున్నారు, బ్రహ్మ సరస్వతులని చెప్తారు. సరస్వతి బ్రహ్మ మానస పుత్రిక. అలాగే శంకరుడికి కూడా యుగం లేదు, అందుకని శివశంకరులు ఒకటే అనేశారు. మరి శంకరుడు ఏం చేస్తాడు, శివుడు ఏం చేస్తారో మానవులకి తెలియదు. వీరిద్దరూ వేరువేరు అనే విషయం కూడా మానవులకి తెలియదు.
వినాశనమైతే ఆటం బాంబులతో జరుగుతుంది. తండ్రి కూర్చుని తన పిల్లలను తానే స్వయంగా మృత్యుపాలు ఎలా చేస్తాడు? మరి శంకరుడు మూడో కన్ను తెరిస్తే ప్రపంచం అంతమైపోతుందని చెప్తారు కదా. మరి శంకరుడే భగవంతుడైతే, అందరి తండ్రి అయితే, తనే తన పిల్లల్ని ఎలా మృత్యుపాలు చేస్తాడు? ఇది పాపం అవుతుంది కదా. శ్రమ లేకుండా తండ్రి అందరినీ మళ్ళీ శాంతిధామానికి తీసుకుని వెళ్తాడు. లెక్కాచారం అంతా చుక్తా చేసుకుని ఇప్పుడు అందరూ ఇంటికి వెళ్తారు. ఎందుకంటే ఇది వినాశన సమయము. తండ్రి సేవ చేసేందుకే వస్తారు, అందరికీ సద్గతినిస్తారు. మీరు కూడా మొదట గతి తర్వాత సద్గతిలోకి వస్తారు. ఇవి అర్థం చేసుకోవాల్సిన విషయాలు. ఈ విషయాల గురించి కొంచెం కూడా ఎవరికీ తెలీదు. కొంతమంది ఎంత ప్రయత్నించినా చాలా విసిగిస్తారు, వారికి అర్థమే కాదు. బాగా అర్థం చేసుకోగలిగిన వారు వచ్చి తెలుసుకుంటారు. ఒక్కొక్క విషయాన్ని అర్థం చేసుకోవాలంటే సమయం కేటాయించమని చెప్పండి. కొంతమంది ఒకసారి జ్ఞానం చెప్తే వెంటనే అర్థం చేసుకుంటారు. కొంతమందికి ఎంతకాలం చెప్పినా ఎంత వివరంగా చెప్పినా అర్థం చేసుకోరు, విసిగిస్తూ ఉంటారు, వాళ్ళకి అర్థమే కాదు. బాబా అంటున్నారు, ఒక్కొక్క విషయం అర్థం చేసుకోవాలంటే సమయాన్ని కేటాయించండి అని చెప్పండి. ఇక్కడ కేవలం తండ్రి పరిచయం ఇచ్చేందుకు మాత్రమే అనుమతి ఉంది. ఇది ముళ్ళ అడవి, ఎందుకంటే ఒకరికొకరు దుఃఖం కలిగించుకుంటూ ఉంటారు. దీనిని దుఃఖధామం అని అంటారు. సత్యుగాన్ని సుఖధామం అని అంటారు. దుఃఖధామం నుండి సుఖధామం ఎలా తయారవుతుందో మీకు అర్థం చేయించారు. లక్ష్మీనారాయణ సుఖధామంలో ఉండేవారు, వారే మళ్ళీ 84 జన్మలు తీసుకుని దుఃఖధామంలోకి వస్తారు. ఈ బ్రహ్మ పేరును కూడా ఎలా పెట్టారు? నేను ఇతనిలో ప్రవేశించి అనంతమైన సన్యాసం చేయిస్తానని తండ్రి అంటున్నారు. వెంటనే సన్యాసం చేయిస్తారు, ఎందుకంటే వీరి ద్వారా తండ్రి సేవ చేయించాలి, వారే చేయిస్తారు. బాబా చెప్తున్నారు, నేను బ్రహ్మలో ప్రవేశించి అనంతమైన సన్యాసం చేయిస్తాను. పరమాత్మ ప్రవేశించిన వెంటనే బ్రహ్మ సన్యాసం చేయడం జరిగింది, ఎందుకంటే బ్రహ్మ శరీరం ద్వారా పరమాత్మ సేవ చేయించాలి. ఇతని వెనుక వచ్చిన చాలామందికి తండ్రి కూర్చుని పేర్లు పెట్టారు. దీనిని ప్రపంచంలో బట్టీలో సురక్షితంగా ఉన్న పిల్లి కూనలుగా చూపిస్తారు. ఇవన్నీ కట్టుకథలు. పిల్లలు ఎలా అవుతారు? పిల్లి కూర్చుని జ్ఞానం ఎలా వినిపించగలదు? అది జ్ఞానమేమీ వినలేదు. తండ్రి చాలా యుక్తులు తెలుపుతూ ఉంటారు. ఏ విషయమైనా ఎవరికైనా అర్థం కాకుంటే వారు ఎంతవరకు బాబాను అర్థం చేసుకోలేదో అప్పటి వరకు ఇతర ఏది అర్థం కాదని చెప్పండి. బాబా అంటున్నారు, ఎవరైనా ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతూ ఉంటే మీరు వచ్చి జ్ఞానం వినండి అని చెప్పండి. మొట్టమొదట బాబా యొక్క మహిమని బాగా అర్థం చేయించండి. అప్పుడు బాబా గురించి అర్థమైతే ఇతర విషయాలు అర్థమవుతాయి. నీకు పరమాత్మపై నిశ్చయం కానంత వరకు ఇతర ఏది అర్థం కాదని చెప్పండి. ఈ విషయాన్ని నిశ్చయం చేసుకుని వ్రాయండి, లేకుంటే మర్చిపోతారని వారికి చెప్పండి. మాయ మరిపింప చేస్తుంది. ముఖ్యమైనది తండ్రి పరిచయమే. మా తండ్రి సుప్రీం తండ్రి, సుప్రీం టీచరు. విశ్వం అంతటి ఆది మధ్య అంతముల రహస్యాన్ని తెలుపుతున్నారు. దీనిని గురించి ఎవరికీ తెలియదు. దీనిని అర్థం చేయించేందుకు సమయం పడుతుంది. ఈ విశ్వం యొక్క ఆది మధ్యాంత రహస్యం అర్థం చేసుకోవడానికి సమయం పడుతుంది. తండ్రిని తెలుసుకోనంత వరకు ప్రశ్నలు వేస్తూనే ఉంటారు. ఆల్ఫ్ను గురించి అర్థం చేసుకుంటే బే అంటే వారసత్వం గురించి ఏమాత్రం అర్థం చేసుకోలేరు. బాబా అంటున్నారు, తండ్రిని తెలుసుకోనంత వరకు ఎన్నో ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూనే ఉంటారు. భగవంతుని గురించి తెలుసుకోకపోతే భగవంతుని వారసత్వం గురించి ఏమాత్రం అర్థం చేసుకోలేరు. ఊరికే సంశయపడుతూ ఉంటారు. ఇలా ఎందుకు, శాస్త్రాల్లో ఇలా చెప్పారు కదా అంటారు. బాబా ఏదైనా చెప్తే ఆ శాస్త్రంలో అలా ఉంది కదా, ఇలా ఉంది కదా అని అంటూ ఉంటారు. అందుకే మొదట తండ్రి పరిచయం ఇవ్వాలి. అందుకని ఎవరు వచ్చినా ముందు తండ్రి పరిచయం ఇచ్చి తండ్రి పైన నిశ్చయం కలిగిన తర్వాత ఇతర విషయాలు చెప్పాలి.
మంచిది. ధారణ కొరకు ముఖ్య సారాంశము: కర్మ అకర్మ వికర్మల గుహ్యగతిని బుద్ధిలో ఉంచుకుని ఇప్పుడు ఎలాంటి వికర్మలు చేయరాదు. జ్ఞానయోగాలను ధారణ చేసి ఇతరులకు వినిపించాలి. కర్మ అకర్మ వికర్మల గుహ్యగతి బుద్ధిలో పెట్టుకుని ఇప్పుడు ఎలాంటి వికర్మ చేయరాదు. బాబా నేర్పించే జ్ఞానయోగాలను ధారణ చేసి ఇతరులకు వినిపించాలి. సత్యమైన తండ్రి ఇచ్చిన సత్యమైన జ్ఞానమునిచ్చి మనుషులను దేవతలుగా చేసే సేవ చేయాలి. వికారాల ఊబి నుండి అందరినీ వెలికి తీయాలి. అందరికీ సత్యమైన తండ్రి యొక్క సత్యమైన జ్ఞానాన్ని చెప్పి మానవులను దేవతలుగా చేసే సేవ చేయాలి. అందరూ వికారాల ఊబిలో చిక్కుకుపోయి ఉన్నారు, వారిని బయటికి తీయాలి. వరదానము: శక్తిశాలి స్థితి ద్వారా మనసా సేవకు సర్టిఫికేట్ ప్రాప్తి చేసుకునే స్వ అభ్యాసి భవ. శక్తిశాలి స్థితి ద్వారా మనసా సేవకు సర్టిఫికేట్ తీసుకునే స్వ అభ్యాసి భవ. విశ్వానికి లైట్ మరియు మైట్లను వరదానముగా ఇచ్చేందుకు అమృత వేళలో స్మృతి యొక్క స్వ అభ్యాసం ద్వారా శక్తిశాలి వాయుమండలాన్ని తయారు చేసుకోండి. అప్పుడు మనసా సేవకు సర్టిఫికేట్ ప్రాప్తి అవుతుంది. చివరి సమయంలో మనసా సేవ ద్వారానే దృష్టితో తృప్తిపరిచే మీ వృత్తి ద్వారా వారి వృత్తులను పరివర్తన చేసే సేవ చేయాలి. మీ శ్రేష్ఠ స్మృతి ద్వారా అందరినీ సమర్థంగా చేయాలి. ఎప్పుడైతే ఇలా లైట్ మైట్ ఇచ్చే అభ్యాసం ఉంటుందో అప్పుడు నిర్విఘ్న వాయుమండలం తయారవుతుంది. అంతేకాక ఈ కోట శక్తివంతమవుతుంది. స్లోగన్: ఎవరైతే మనసా వాచా కర్మణ 3 సేవలు జతలో చేస్తారో వారే తెలివిగలవారు. ఎవరైతే మనసా వాచా కర్మణ 3 సేవలు జతలో చేస్తారో వారే తెలివిగలవారు. అచ్చా. ఓం శాంతి. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మీయ తండ్రికి ఆత్మీయ పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. అచ్చా. ఓం శాంతి. समता पे